హాయ్ అండి. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా పాతకాలం పద్ధతిలో అలసంద చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అలసందలు ఓవర్ నైటే పెట్టేసుకొని వాటినైతే కుక్ చేసుకొని అలసందలు వాటర్ సెపరేట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చారుని అందులో వేసేసుకోవాలి. అలాగే గుగ్గిల్లో కొంచెం తీసేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు చారు క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకుంటే ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లేదంటే ఇంకా చారు కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఈ చారు అనేది కొంచెం పలచగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంకా అందులోనే ఒక 2 మీడియం సైజు టమోటాలు పండినవి, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. లేదంటే మీరు స్టవ్ మీద పెట్టక ముందే ఆ చారులో టమోటాలు వేసేసుకొని మెత్తగా పిండేసుకొని ఆ పిట్టును తీసి పక్కన కూడా పడేసుకోవచ్చు. ఈ 2 ప్రాసెస్లో మీకు ఏది ఈజీగా ఉంటే అలా అయితే చేసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారము, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసేసుకొని దీన్ని కూడా మంచిగా బాయిలింగ్ అవుతున్నంత మరిగించుకోవాలండి. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద అందులోనే మళ్ళీ అయితే పోపు అయితే వేసేసుకుందాము. ఈ పోపు వేసేసుకొని నెక్స్ట్ ఆ చారులోకి అయితే ఇదైతే వేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అయితే మంచిగా చారు అనేది మరగనివ్వాలండి. చారు ఎంత ఎక్కువసేపు కనుక మరిగినట్లయితే మనకి టేస్ట్ అనేది అంత మంచిగా అయితే ఉంటుంది. ఇంకా ఈ చారు అనేది మనకి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. అలా చిన్న చారు ఎటువంటి ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయకుండా మనం చాలా సింపుల్గా ఈ చారు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్